సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో నెక్స్ట్ రేపు టాపిక్లోకి వెళ్ళిపోదాం. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్లో కొన్ని రెగ్యులేషన్స్ అండ్ కొన్ని రూల్స్ నడుస్తున్నాయి ప్రెసెంట్. సో నేను డెడికేటెడ్గా ఎప్పుడు వీడియో చేస్తాను కదా, ఇప్పుడు ఈ వీడియోలోనే ఆల్మోస్ట్ నేను కవర్ చేసేస్తున్నాను. మొత్తం అన్నీ చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో ఒక విషయం, ఫస్ట్ థింగ్, సిబి న్యూ రూల్స్. ఏదైతే సిబి న్యూ రూల్స్ పెట్టుకుంటుందో ఆ రూల్స్ ప్రకారం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కన్సల్టేషన్ పేపర్స్ వచ్చాయి. నేను చెప్తూనే ఉన్నా, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, అక్టోబర్ మంత్లో కన్ఫర్మేషన్గా కన్సల్టేషన్ పేపర్స్ దాని తాలూకు రూల్స్ అన్ని బయటకు వస్తాయి, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అని చెప్తూనే వచ్చాను. ఇప్పుడు దాని రిలేటెడ్గానే మీకు చూపిస్తాను ఏంటి బయటకు వచ్చాయి. సో దాన్ని బట్టి మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ చూడండి, సిబి 6 న్యూ రూల్స్. అవే కన్సల్టేషన్ పేపర్లో ఏం పెట్టారో అందులో కన్ఫర్మేషన్ ఏమేమి చేస్తున్నారో మీకు తెలియాలి కదా, ఏవేవి కన్ఫర్మ్ అయిపోతాయి అని. అందులో కన్ఫర్మ్ వీక్లీ ఎక్స్పైరీలు ఏవైతే ఉన్నాయో, ఎవ్రీడే వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తున్నారు. ఏది పెడతారు అనేది ఇంకా తెలీదు, బట్ కన్ఫర్మ్గా అయితే ప్రజెంట్ అయితే అవి తీసేస్తారు. ఇంకా ఎవ్రీడే ఎక్స్పైరీ ఇంక ఉండదు. ఓకే, ఏ ఎక్స్పైరీ ఉంచుతారా, నిఫ్టీయా నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీ అనేది తెలుస్తుంది, వచ్చే రోజుల్లో తెలిసిపోద్ది, బట్ తీసేస్తారు. ఇది కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్ న్యూస్. ఎగిరిపోద్ది అన్నది తెలిసిపోద్ది. నెక్స్ట్ లాట్ సైజ్ అయితే పెంచేస్తున్నారు. 5 to 10 lakhs, 15 lakhs, తర్వాత 20 lakhs దగ్గర. అంటే లాట్ సైజ్ పెరిగితే ఇది పెరిగిపోద్ది, మీకు తెలిసిందే. తర్వాత హయ్యర్ మార్జిన్ రిక్వైర్డ్. ఇప్పుడు మార్జిన్ రిక్వైర్డ్ కోసం అంటే నార్మల్గా సెల్లర్, ఇప్పుడు నార్మల్గా ఒక సెల్లర్ సెల్ చేస్తే 1.2 lakhతో సెల్లింగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు హయ్యర్ మార్జిన్ రిక్వైర్డ్, లైక్ 2.2L కావాలి ఇప్పుడు సెల్లింగ్కి. ఇలాగా మార్జిన్ రిక్వైర్డ్ పడుతుంది. అది ఎంత పడుతుందో డిపెండ్ ఆన్ లాట్ సైజ్ పెరిగాక మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, తర్వాత ఫోర్త్ ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అప్ ఫ్రంట్ కలెక్షన్ ప్రీమియం. ఇదేదైతే ఉందో ఇది ఆప్షన్ బయర్కి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి. ఇది ఒకప్పుడు ఆప్షన్ బయర్ ఏంటి, ఇప్పుడు 342 రూపాయలు ప్రీమియం కాల్ ఆప్షన్, జస్ట్ 342 రూపాయలు ఇంటూ లాట్ సైజ్ ఎంత, 15 అనుకో, 15 ఇలా పెట్టి ఒక ఎగ్జాంపుల్ 15,000 12,000కి బై చేయగలుగుతాడు. నార్మల్గా ఇప్పుడు మనం బై చేయగలుగుతున్నాం, 15,000 20,000కి ట్రేడింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు అప్ ఫ్రంట్ కలెక్షన్ తీసుకుంటారు. అప్ ఫ్రంట్ అంటే ఆప్షన్ సెల్లింగ్ లాగా ఆప్షన్ బయర్ కూడా ముందే డబ్బులు తీసుకుంటారు. ఆప్షన్ ప్రీమియం బేస్ చేసుకొని నీకు 15,000 కాస్త ఇప్పుడు 30,000 50,000 అవుతుంది. ఆల్మోస్ట్ 20-30,000 అప్ ఫ్రంట్ కలెక్షన్ తీసుకుంటారు. ఇది ఒక దరిద్రమైన న్యూస్, అప్ ఫ్రంట్ కలెక్షన్. తర్వాత రిమూవింగ్ క్యాలెండర్ స్పెడ్ అంటే మీకు అప్పుడు కూడా చెప్పాను, ఈ వీక్ ఎక్స్పైరీ సెల్ చేస్తారు, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కూడా సెల్ చేసి నెక్స్ట్ వీక్ బై చేసుకొని, అంటే ప్రీమియం అడ్జస్ట్ చేసి ఓవరాల్ క్యాలెండర్ స్పెడ్ చేసి దానివల్ల ఏంటంటే మార్జిన్ బెనిఫిట్ తీసుకుంటున్నారు. సో దీన్ని ఎత్తేస్తున్నారు, క్యాలెండర్ స్పెడ్ లేకుండా చేసి పడేస్తున్నారు. ఇంట్రాడే మానిటరింగ్, కన్ఫర్మ్గా ఇంట్రాడే మానిటరింగ్ అవుతుంది, అంటే ఎవ్రీ ట్రేడ్ ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తారు. ఓకే, తర్వాత లో పార్టిసిపేషన్ ఇన్ ఆప్షన్ ట్రేడింగ్, తక్కువ పార్టిసిపేట్ చేయాలి అన్నది అంటే జనాలు తక్కువ పార్టిసిపేట్ చేస్తే బెటర్ కదా అని చెప్పి ఇంచుమించు అదే అన్నమాట. మొత్తానికి ఇవైతే కన్సల్టేషన్ రూల్స్ ఇంప్లిమెంట్ అయిపోతాయా, ఏమేమి ఇంప్లిమెంట్ అయిపోతాయి, ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేస్తారు. ఓకే, ప్రీమియంలు పెంచుతారు, మానిటరింగ్ చేస్తారు అండ్ అప్ ఫ్రంట్ కలెక్షన్ తీసుకుంటారు. ఇవేవి జరిగినా వర్స్టే, ఇవేవి జరిగిన ఇబ్బందే. నేను చెప్తున్నాను కదా, ఇబ్బందే. మీరు ట్రేడ్ చేయాలన్న ఇబ్బంది. మీకు తెలీదు, మీకు ఫస్ట్ ఏం అనిపించదు, అంటే లాట్ సైజులు పెంచిన తర్వాత మీకు ఏమనిపించదు, 50,000 లక్ష ఉన్నోడికి ఏమనిపించదు. 15,000 20,000 25,000 30,000 ఉన్న వాడికి ఇబ్బంది. వాడు ట్రేడ్ చేయలేడు, అసలు వాడు మార్కెట్లోకే రాలేడు. మినిమం 1,00,000 దాటి. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్కి నేను చేయగలను, బట్ ఒకప్పుడులో తీసుకున్న లాట్లు తీసుకోవాలి, చాలా తక్కువ అయిపోతాయి, మినిమలిస్టిక్ లాట్ అయిపోతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మినిమల్ అంటే లాట్ తగ్గిపోయినా ఇప్పుడు సింగిల్ లాట్ తీసుకున్నా సేమ్ 75, ఇప్పుడు నార్మల్ 15 లాట్ దగ్గర 75 క్వాంటిటీ వస్తుంది నాకు సింగిల్ లాట్, ఎందుకంటే లాట్ సైజ్ పెరిగిపోతుంది, బట్ ప్రీమియం పెరిగిపోతుంది. ఇక్కడ నాకు అదే కొద్దిగా టెన్షన్గా ఉంది. అప్ ఫ్రంట్ కలెక్షన్ తీసుకున్నారు కదా, ఎక్కువ పెంచుతున్నారు కదా. ఇప్పుడు మా బడ్జెట్లో, అంటే నా దగ్గర ఉన్న క్యాపిటల్తో కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న 5-6 లక్షలు లేదా 10 లక్షలు ఉన్న ఈ రేంజ్లో ఉంటే ఓకే.
ఇప్పుడు నేను ట్రేడ్ చేయాలంటే కన్ఫామ్గా నేను చేసే మొత్తం వీక్లీ స్ప్రెడ్స్ కానీ లేకపోతే స్ట్రాటజీ ఏమైనా స్ట్రాటజీ కానీ అది ఒక్కొక్క సింగిల్ లాట్లోనే నాకు 25 లక్షలు పడిపోతుంటే నేను ఏం చేస్తాను, ఇంకా నాకు ఆప్షనే లేదు. అర్థమవుతుందా? అది చూడాలి వచ్చే రోజుల్లో మనం దాన్ని బట్టి మార్కెట్ ఏం చేస్తుందో, వచ్చే రోజుల్లో ఏం చేస్తుందో దాన్ని తగ్గట్టు నా దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు మార్కెట్లో ఒక దాని మీద స్టిక్ అయి నడిస్తే జీవితం సాగదు. ఇది అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరు ఈరోజు ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు సపోజ్ నాకు ఒక స్ట్రాటజీ వచ్చు, లైక్ నార్మల్గా చెప్తున్నా, ఎవరిని టార్గెట్ చేసుకోదు. ఇప్పుడు నాకు ఎస్ఎంసి వచ్చు, ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఒకటే వచ్చు కదా, దీని మీద నేను ఇంట్రాడే చేసుకుని వెళ్ళిపోతాను అంటే ఇప్పుడు ఇంట్రాడేలో తొక్కేశారు మొత్తం. అప్పుడు ఏం చేస్తావు? అందుకు ఎప్పుడు ఒకటి ఉండాలి, మార్కెట్ తగ్గట్టు మనం మాడిఫై అవుతూనే ఉండాలని చెప్తూనే వచ్చాను మీ అందరికీ. ఎవ్రీడే ఎక్స్పైరీ ఉన్నప్పుడు మేము ఆల్ కోర్స్ రన్ చేసాం. ఇప్పుడు అసలు ఎటు కాకుండా మార్కెట్ పోతే ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను. స్వింగ్ ట్రేడింగ్ కూడా తొక్కేస్తారా? ఇంకా దీన్ని తొక్కడం అవ్వదు, ఎందుకంటే నార్మల్ స్టాక్ ప్రైస్ స్టాక్దే, దాన్ని పెంచడం తగ్గించడం అవ్వదు. ఇప్పుడు ఓన్లీ ఇంట్రాడే. ఇప్పుడు ఏదైతే మన సిబి ఉందో, సిబి ఎఫ్ఎన్ఓ మీద ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు, ఈ ఎఫ్ఎన్ఓ మీద ఎఫ్ఎన్ఓ మీద చేస్తుంది తెలుసా? ఇండెక్స్ ఎఫ్ఎన్ఓ మీద ఇవన్నీ రూల్స్ తీసుకొస్తుంది, స్టాక్స్ ఎఫ్ఎన్ఓ మీద కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి. స్టాక్ అంటే రిలయన్స్ స్టాక్, దాని ఫ్యూచర్, దాని ఆప్షన్, దాని మీద రూల్స్ తీసుకురావట్లే. కంప్లీట్ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, మిడ్ క్యాప్, వీటి మీద ఇవన్నీ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఓకే, సో అది అనమాట, మీరు అర్థం చేసుకోండి. సో నేను కన్ఫామ్గా స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటా, అది బెటర్ ఆప్షన్. మీకు అర్థమైతే చాలు, నాకేమొద్దు. నెక్స్ట్ థింగ్, నాకు ఒక అంటే నార్మల్గా నాకు ఒకటి పెట్టారు, ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఎక్కువ జనాలు స్టాక్ మార్కెట్లో లూజ్ అవుతున్నారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా సిబి చెప్పిందని టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేశారు. మాట చెప్తాను చూడండి, సిబి అన్న సరే, సిబి చెప్పింది కాబట్టి సరే మనం నమ్ముదాం, ఓకే అని. బట్ మీకు నిజంగా అనిపిస్తుందా మన తెలుగు స్టేట్లో అంటే మన వాళ్ళు ఎక్కువ లాస్ అవుతున్నారని? ముంబై ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ముంబై మెట్రో అండ్ ఢిల్లీ మెట్రో ఎప్పుడైనా చూసారా? మెట్రో ఎక్కి నేను రియల్గా చూసాను కాబట్టి చెప్తున్నా. ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రోలో నార్మల్గా ఆటో నడిపిన వాళ్ళు నార్మల్ అంటే మామూలుగా ఎవరిని ఇది అనట్లేదు, నార్మల్ పీపుల్ కూడా, అంటే పెద్దగా ఉండదు అసలు. ఈడు కూడా ట్రేడింగ్ చేస్తాడా అన్నట్టు ట్రేడింగ్ చేస్తారు అక్కడ. ఎప్పుడైనా వెళ్ళి చూసారా? నేను చూశాను. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నేను నార్మల్గా ఏం అడుగుతున్నాను, తెలంగాణ ఓన్లీ ఏపీలో మాత్రమే ట్రేడింగ్ తెలుసా జనాలకి? నిజంగా చెప్తున్నాను, మన బయటికి వెళ్ళి, ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి జస్ట్ మీ దగ్గరలో ఉన్న ఒక పాన్ షాప్లో లేకపోతే ఒక నార్మల్ షాప్కి వెళ్ళి, అన్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసు అడగండి. ఒక్కసారి అడగండి. 10 మందిలో 2కో 3కో వస్తారు. అదే నార్త్ సైడ్ వెళ్ళి ఒక్కసారి అడగండి, 100 మందిలో కన్ఫామ్గా, సరే 10 మందిలో కన్ఫామ్గా 6 నుంచి 7 కన్ఫామ్గా ట్రేడింగ్ గురించి చెప్తారు. మన తెలుగులో అంత లేదబ్బా. ఇదేదైతే మీకు కనిపిస్తుందో, సరే ఒకవేళ లేదన్నా నువ్వు చెప్పింది మేమెందుకు వినాలి, సిబి చెప్పింది అనలిస్ట్ కరెక్టా, నేనేమంటున్నాను, సరే మన వాళ్ళే లాస్ అవుతున్నారే అనుకో, ఇప్పుడు సిబి చెప్పిందే కరెక్ట్. నేను ఏదైతే ఇక్కడ నెంబర్లు చూపిస్తున్నారో ఇది మిగతా కాదు, మామూలుగా ఏపీ స్టేట్స్ మీద నార్మల్గా ఇంత జనాలు లాస్ అవుతున్నారు అని చెప్పారు. తమిళనాడు స్టేట్, కర్ణాటక చూడండి, అన్ని కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ఇవే ఉన్నాయి, కానీ ఢిల్లీ, ముంబై పెట్టలేవు. ఢిల్లీ ఒకటి వచ్చింది అంతే లాస్ట్కి. ముంబై, జైపూర్, రాజస్థాన్ ఇట్లా అందరూ ప్రాఫిటబుల్, అందరూ మంచి ట్రేడర్లే. పాయింట్ ఇక్కడ, సరే ఒకవేళ ఏపీ తెలంగాణ లాస్ అవుతున్నాం, మనమే లాస్ అవుతున్నాం అనుకో, దానికి ఉన్న ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి? ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ అండి. నిజం చెప్తున్నారు, ల్యాక్ ఆఫ్ లెర్నింగ్. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, నా దగ్గర కోర్స్ జాయిన్ అవ్వండి అని నాది పాయింట్ కాదు, నా పాయింట్ అది కాదు. లెర్నింగ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎప్పటి వరకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరో మార్కెట్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఓకే, లెర్నింగ్ మీకు టైం లేదా, నేను జాబ్ సార్, నాది బిజినెస్ సార్, నేను చూసుకోలేను సార్, నాకు టైం అవ్వదు సార్, మీరు రాకండి మార్కెట్లోకి. మార్కెట్ మీకోసం కాదు. మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తూ ఇంకొక బిజినెస్ ఎలా చేసేస్తారు? సింపుల్ లాజిక్. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, టైం ఇవ్వలేని అనుకున్న వాళ్ళు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్లో ఉన్నారు. వేరే బిజినెస్ ఇంకొక ఆల్టర్నేటివ్ బిజినెస్ ఎలా చేస్తారు మీరు మనిషి అటెండ్ అవ్వకుండా? అది ఇంపాసిబుల్. అసలు ఆల్రెడీ కాల్స్ ఇస్తాడు, టిప్స్ ఇస్తాడంటే జీవితం అంతే. మీకు ఇంకంతే, మీకు ఇంక అదే వచ్చు, మీరు అదే చేయగలరు. మీకు అది తప్ప ఏం లేదు. మోసపోతారు, డబ్బులు వస్తే వచ్చాయంటారు అంతే. వీటి మించి మీకు ఇంకొక ఆప్షన్ లేదు.
మీరు లెర్నింగ్ ఇంపార్టెన్స్ ఇస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ ఇంపార్టెన్స్ ఇస్తే మార్కెట్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. నాకు ఆ విషయం, నేను బిగినర్గా ఉన్నప్పుడు, నేను ఒక బిగినర్ నుంచి మీడియం స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా మీద ఫ్రాంక్ మా పేరెంట్స్ మీద, లేకపోతే ఇప్పుడు నేను నమ్ముతున్నా నా స్టాక్ మార్కెట్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ కోర్సులు ఇవన్నీ పెద్ద స్కామ్ లేరా, ఏం నేర్పిస్తారో అవే నేర్పిస్తారో నేను ఒక టైంలో అనుకునేవాడిని, డబ్బులు తీసుకోవడం తప్పని. ఇప్పుడు రైట్ నో కూడా నేను ఇంకా ఎవరి దగ్గరైనా కంటెంట్ ఉందా అని చెప్పి కోర్స్ జాయిన్ అవుతుంటాను. ఇప్పటికీ ఈ విషయం ఎవరికి తెలుసా, మా స్టూడెంట్స్ తెలుసు. ఇప్పటికీ కూడా ఆడి దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందా, వీడి దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందా, కొత్తది ఏమొస్తుంది అని ఎవడైనా కొత్తగా ఏమైనా నేర్పిస్తాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాను. 10,000 15,000 అంతా అక్కడ జాయిన్ అవుతాను. ఇక్కడ ఇంపార్టెంట్ మార్కెట్తో పాటు సబ్జెక్ట్ నేర్చుకోవడం, మార్కెట్తో పాటు అప్డేట్ అవ్వడం. అది నేను రియలైజ్ అయ్యాను. అలా అయిన రోజే మీరు ముందుకు వెళ్ళగలరు. డబ్బులు పెట్టం సార్, డబ్బులు పోతే ఓకే సార్, డబ్బులు వస్తే ఓకే సార్, కానీ డబ్బులు చదువుకోవడానికి అయితే డబ్బులు పెట్టం, అంత టైం లేదంటే కష్టం. ఇప్పుడు ఇంకొక విషయం, నా దగ్గరే చదువుకోండి నేను ఎప్పుడు చెప్పలేదబ్బా. మీకు ఎవరు ది బెస్ట్ తెలుగులో కనిపిస్తారో నేనేం చెప్తున్నాను వినండి. తెలుగులో ది బెస్ట్ జెన్యున్గా ఉండాలి, వాళ్ళు చేసిందే మీకు నేర్పించాలి, మార్కెట్తో పాటు మిమ్మల్ని అప్డేట్ చేయించాలి. ఈ 3 కండిషన్లు గుర్తుపెట్టుకోండి. అది ఎవరు నేర్పించినా ఓకే. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు రూల్స్ వచ్చాయా, ఈ రూల్స్ రేపు పొద్దున వేరే కొత్త రూల్స్ వచ్చాయనుకో, దానికి తగ్గట్టు మనం మన షేప్ను మార్చాలి, దానికి తగ్గట్టు మనం మారాలి. సింపుల్గా నేను ఒక విషయం చెప్తాను. మీరు డే ట్రేడర్ తెలుగు ఆయన వీడియోలు చూస్తారు కదా, అన్న వీడియోలు. సింపుల్ అన్న ఎప్పుడైనా పిఎన్ఎల్ షేర్ చేసినప్పుడు, వాళ్ళు పిఎన్ఎల్ అంటే నార్మల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు షేర్ చేసినప్పుడు వాళ్ళు వీడియో మొత్తం చూడండి. ఈ క్వార్టర్లీ ఇయర్ మేము ఈ స్ట్రాటజీస్ ఏమి నడిపారో చెప్పరు, బట్ ఈ స్ట్రాటజీస్ మాకు ప్రాఫిటబుల్ అయ్యాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ క్వార్టర్లో మేము వేరే స్ట్రాటజీస్ ప్రాఫిటబుల్లోకి వెళ్ళాము, ఇలా చెప్తారు. ఒకసారి వెళ్ళి కావాలంటే మీరు చూడండి. అంటే కొన్ని స్ట్రాటజీస్ ఏంటి దాని అర్థం, ఎందుకు ఒకే స్ట్రాటజీ మీద ఉండదు, మార్కెట్ తగ్గట్టు ఇప్పుడు మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటే కొన్ని స్ట్రాటజీలు పనిచేస్తాయి, మార్కెట్ ట్రెండింగ్లో ఉంటే కొన్ని స్ట్రాటజీలు పనిచేస్తాయి. ఇప్పటికప్పుడు మార్కెట్ తగ్గట్టు మారాలి. అలా మీకు కంప్లీట్ సబ్జెక్ట్ నేర్పించే, మార్కెట్తో మారుస్తూ మీకు మంచిగా నేర్పించిన వాళ్ళు ఏ మెంటోర్ అయినా దయచేసి జాయిన్ అవ్వండి. ఇది నా ఒక్కటి సజెషన్ కాదు, మొత్తం అందరి తరపున నేను చెప్తున్నా. ఎవరైనా మంచి మన తెలుగు ఇప్పుడు నా దాంట్లో ఎవరైనా తెలుగు యూట్యూబర్లు కూడా చూసినా దయచేసి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. అటు పెడితే బేసిక్స్ నేర్పించొద్దు. ఇది నేను చెప్తున్నా. తెలుగులో నేను చాలా మంది దగ్గర చూసింది, కిందకు వచ్చి కామెంట్ చేస్తారా, నువ్వు లైవ్ ట్రేడ్ చేయు తర్వాత నీతులు చెప్పని. సిబి రూల్స్ ప్రకారం బాగా వినండి చెవులు పెట్టుకొని. సిబి రూల్స్ ప్రకారం లైవ్ ట్రేడ్ చేయొచ్చు, బట్ లైవ్ లో పొజిషన్స్ మీ ముందు నేను ఎంట్రీ తీసుకోను కానీ మీకు ఆ ఎంట్రీ చూపిస్తూ కానీ ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు నేను లైవ్ వచ్చాను అనుకోండి, లైవ్ లో మీకు మాత్రం జస్ట్ అనాలిసిస్ చెప్పగలను మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్తుందని, బట్ నేను ట్రేడ్ చేయలేను, ట్రేడ్ చేయకూడదు కూడా. ఇది ఎగ్జాక్ట్లీ స్ట్రిక్ట్ రూల్స్. ఒకవేళ ఏపీ స్టేట్ తెలంగాణ స్టేట్ బాగా లాసెస్ అవుతుంది కదా అని సిబి గాని టార్గెట్ చేసింది అనుకో, తెలుగు యూట్యూబర్ల మీద, తమిళ యూట్యూబర్ల మీద, మొత్తం స్కామర్లు బయటకు వస్తారు అందరూ, ఎవరెవరు స్కామ్. నేను మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తా, వీడియో లెంత్ అయినా పర్లేదు. మీరు ఒకవేళ అనుకుంటే ఆ మనీ మైండెడే నేనని, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను చార్జ్ చేస్తున్నానండి. ఇది ఫ్రాంక్, ఇది మీరున్నా నమ్మకపోయినా నమ్మినా ఇదే నిజం. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మోడిఫికేషన్స్, దాని తర్వాత రేపు వచ్చే ఫ్యూచర్లో మీకు ఎలా మార్చాలనేది నాకు తెలుసు, దానికి తగ్గట్టు నేను చార్జ్ చేస్తున్నాను. మేబీ అది మీకు తెలియకపోవచ్చు, సరే మీకు ఎక్కువ అనిపించవచ్చు, దాని పక్కన పెడదాం. మనీ మైండెడ్ అయ్యి ఉంటే మీకు ఒక విషయం చూపిస్తా చూడండి. నాకు రీసెంట్గానే ఒక ఆఫర్ వచ్చింది. నార్మల్ మీలాంటి ఒక ఆయన మెసేజ్ చేస్తారు, పేరు రాకేష్, నెంబర్ గట్రా మీకు హైడ్ చేస్తే నెంబర్ చూపించలేను. నార్మల్ మెసేజ్ చేస్తారు, ఏమంటారు తెలుసా, సార్ నా దగ్గర 1 CR ఉంది. ఎంత? 1 CR. దాన్ని మీరు మేనేజ్ చేస్తారా, అకౌంట్ హ్యాండ్లింగ్ అని, దాన్ని మీరు మేనేజ్ చేస్తారా అని. సింపుల్గా నేను ఎప్పుడు ఎవరు అకౌంట్ హ్యాండిల్ అడిగినా నేను ఒకటే అంటా, నా దగ్గర నో కాల్స్, నో టిప్స్, నో అకౌంట్ హ్యాండ్లింగ్, ఓకే, నథింగ్. మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే జాయిన్ అవ్వండి, నాకు టైం ఉండి నేను అప్డేట్ చేయగలిగితే చేస్తారు, అంతే. ఇదే నాదంతా స్ట్రేట్ ఫార్వర్డ్, ఇంతే. మరి ట్రేడింగ్లో ఏం నేర్పిస్తారంటే, ట్రేడింగ్లో నేను ఆల్రెడీ లైవ్ చేసిన లైవ్ ట్రేడర్లు అవి రికార్డ్ చేసి పెట్టాను. సిబి రూల్స్ ప్రకారం మనం లైవ్ చేసి చూపించకూడదు, రికార్డింగ్లో మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. సో రికార్డింగ్ చేసి లైవ్లో మీకు ఎలా పొజిషన్స్ మార్చాలి, వీక్లీ పొజిషన్స్ ఎలా ఉండాలి, దాన్ని కవర్ ఎలా చేయాలి, సండే క్లాసుల్లో కూడా మీకు చెప్తుంటాను. ఎందుకు? వీటి కోసమే. మీకు అర్థం అవ్వచ్చు, రేపు పొద్దున్న ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ వచ్చింది అనుకో, యూట్యూబ్లో సగం మంది తుల్లిపోతారు. ఆల్రెడీ హిందీలో జరిగింది, మీకు తెలుసు, నార్త్ సైడ్ అంతా ఎక్కువ జరుగుతుంది.
నా కెరియర్ చాలా స్ట్రిక్ట్, నాదంతా స్ట్రేట్ ఫార్వర్డ్. నేను ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వస్తుంది నాకు చాలు అది. సో ఇప్పుడు మీకు ఆ చార్ట్ చూపిస్తాను చూడండి. హాయ్ టెలిగ్రామ్ ఛానల్ ఇట్టారు, నేను రెస్పాండ్ అంటే మా టీం రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత హాయ్ దిస్ ఇస్ రాజేష్, ఇగో దిస్ ఇస్ రాకేష్, విల్ యూ మేనేజ్ 1 crore rupees ఆఫ్ స్టాక్ మార్కెట్ మెసేజ్ మీద పెట్టారు. నేను ఏంటంటే మా అంజలి సారీ మా టీం అంజలి పెట్టింది, నో సార్ అని పెట్టింది, థ్యాంక్ యూ అని పెట్టింది, అంతే. దానిలో ముద్ర బాబు మాకు అవి విల్ ఆర్ సో యూ విల్ ఆర్న్ అరౌండ్ 5% కమిషన్ యూ కెన్ టేక్ అంట. 5% కమిషన్ అంటే ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 50,000 నుంచి 60,000 జస్ట్ వాళ్ళ అకౌంట్. నేను జస్ట్ వీక్లీ ఇప్పుడు 1 crore తో నేను ఈజీగా అర్న్ చేయొచ్చు. నేను కావాలంటే ఇక్కడ 15% కమిషనే అడగొచ్చు. అడగాలి అంటే పాయింట్ వినండి, నేను ఏదో సెల్ఫ్ డబ్బా కోసం చెప్పుకుంటాను. నేను కమిషన్ అడిగిన 15 అడిగిన 10 అడిగినా ఇస్తాడు. అంటే 1 lakh దగ్గర నా కమిషన్ 1 lakh దగ్గర నేను అడగొచ్చు. ఇక్కడ సింపుల్ గా నో సార్ విల్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ దట్ థింగ్స్. ఇది అంజలి పెట్టింది అకౌంట్ హ్యాండ్లింగ్ అని. ఇగో విల్ నాట్ టేక్ ఎనీ అమౌంట్, ఎవరితో డబ్బులు తీసుకో ఎనీ విల్ నాట్ గివ్ ఎనీ కాల్స్ అండ్ టిప్స్. థ్యాంక్ యూ సార్. సింపుల్, మీకు కాల్స్ టిప్స్ ఏమో అకౌంట్ హ్యాండిల్ చెయ్యం, మేము డబ్బులు తీసుకోం, మాకు సంబంధం లేదురా బాబు, మీరు డబ్బులతో మీరు పడండి, ఈ డబ్బులు ప్రెషర్ నేను ఎందుకు తీసుకోవాలి? సింపుల్ లాజిక్. సో ఎప్పుడైనా స్కామర్లు వేరే ఉంటారు, మీకు అర్థమైపోద్ది. కాల్స్ ఇస్తాను టిప్స్ ఇస్తాను అని ఎవరైనా అవన్నీ ఇల్లీగల్. ఇరుక్కుపోయిన రోజు అడ్డంకి ఇరుక్కుపోతారు వాళ్ళందరూ. ఇరుక్కోకుండా స్టాండర్డ్ అవుతారు చూసారా, అందులో నేను కన్ఫామ్గా నేను ఉంటాను. ఫస్ట్ ఇరుక్కోకుండా జెన్యున్గా లిస్ట్ తీస్తే అందులో కన్ఫామ్గా నేను ఉంటుంది, అది గ్యారంటీ గర్వంతో చెప్పుకుంటున్నాను. ఓకే, లైవ్ అంటారా? లైవ్ డెఫినెట్గా చేస్తాను. లైవ్ డెఫినెట్గా. ఇప్పుడు సిబి ఫస్ట్ రూల్స్ అన్ని మార్చినివ్వండి, అన్ని రూల్స్ సెట్ అయిపోయి మార్కెట్ కొద్దిగా సెటరేట్ అవ్వనివ్వండి, లైవ్ చేస్తాను. బట్ లైవ్లో పొజిషన్స్ చూపించుకోలేను, కాకపోతే నా ఆల్రెడీ ప్రీవియస్ నా పొజిషన్స్ రన్ అవుతుంటాయి కాబట్టి మీరు చూడొచ్చు. ఓకే, ఎలా తీసుకున్నాడు ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. ఓకే, దాన్ని బట్టి మీరు అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఈ సిరియా వార్ ఒకటి నడుస్తుంది, ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఒకటి నడుస్తుంది. వార్ తోలకి ఏదో మిసైల్ లాంచ్, మిసైల్ ఎగరేసుకున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది జరగనివ్వండి, ఏమవుతుందో చూద్దాం వచ్చే రోజుల్లో. మరి వార్కి మరి ఏమైనా మార్కెట్ రియాక్ట్ అయ్యి పడదో అన్ని తర్వాత చూద్దాం. ఓకేనా, తర్వాత మీరు చూస్తే డాక్స్ ఒక్కటి నెగిటివ్ ఉంది. గ్లోబల్ మార్కెట్లో మిగతావన్నీ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. ఇది 1 day టైం ఫ్రేమ్ చూడండి. డౌ జోన్స్ గట్రా పెద్దగా ఏం పడిపోలే వార్కి క్రాష్ కానీ అంత. నాస్డాక్ కూడా ఓకే నార్మల్గా ఉంది, కానీ పెద్ద ఫాల్ ఏం వచ్చేయలేదు. సో వార్ ఇంపాక్ట్ అంత బేగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఫస్ట్ మేజర్ థింగ్. ఓకే, తర్వాత ఏమైనా స్టాక్స్ రిజల్ట్స్ ఉన్నాయంటే యుఎస్ది ఒకటి ఉంది మీడియం. సో ఇది జాబ్లెస్ క్లెయిమ్. సో ఇది యుఎస్ డేటా, ఇది మీడియం. దాని ఫామ్ ఇది ఒకటి ఉంది, ఇది మీడియం. 9వ తారీఖు ఉన్నాయి మనకి న్యూస్లు. రేపు అక్టోబర్ 3వ తారీఖు ఏం లేవు. ఓకే అంతే. స్టాక్ తాలూకు రిజల్ట్ కూడా ఏం ప్రజెంట్ ఏం లేవు. అండ్ ఇప్పుడు FIDI డేటాలోకి వద్దాం. FIDI డేటా మీరు చూస్తే FIDI డేటాలో కంప్లీట్గా ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫ్యూచర్లో మొత్తం సెల్లర్ అమౌంట్ చూడండి మైనస్ అయ్యారు. జస్ట్ ఒక 2 days పొజిషన్స్ కొన్ని తగ్గాయి. అండ్ స్టాక్ క్యాష్లో కూడా కంటిన్యూగా పొజిషన్స్ కొన్ని తగ్గాయి. ఇప్పుడు పాయింట్ మీరు ఒకటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 9, ఇక్కడ 9 నేను ఎందుకు ఇక్కడ మార్క్ చేసి కూర్చున్నాను. ఇక్కడ 9,145 CR ఏదైతే పెట్టారో ఇంకా పొజిషన్స్ అలా ఉన్నాయి. దీనికన్నా ముందు ఇంకా కింద కూడా బోల్డ్ పొజిషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2,000, 1,000, 300, 400 పొజిషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే పెద్దగా ఏం పొజిషన్స్ మైనస్ అవ్వలేదు. అంటే హెవీ లాట్స్ లో పెద్దగా పొజిషన్స్ అరే పడిపోద్ది అనంత అయితే ఏం లేదు. ఇది నార్మల్ పొజిషన్స్. బట్ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నార్మల్గా బ్యాంక్ నిఫ్టీ నేను మొన్న మీకు చెప్పాను 1 day టైం ఫ్రేమ్లో. బ్యాంక్ నిఫ్టీ 1 day టైం ఫ్రేమ్లో ఇది ఇప్పుడు లెవెల్స్ తీసేస్తాను ఒకసారి. ఫిబ్ రిట్రేస్మెంట్లో ఈ కింద నుంచి పై వరకు ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే యూ కెన్ సి కరెక్ట్గా 50% దగ్గర ఉంది. ఇది నా ఫిబ్. ఇది కాకుండా మీకు ఒకసారి ఆగండి, డిఫాల్ట్ మీరు చూస్తే ఇక 50% ఇక్కడే ఉంది. సో నేను జస్ట్ ఈ 50% దగ్గర ఒక చిన్న సపోర్ట్ ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ టర్న్ అవ్వాలి మార్కెట్. ఓకే, 50% టర్న్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ మన మార్కెట్లో కన్సిడెంట్గా కంటిన్యూస్గా ఫాల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక సపోర్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 50% లెవెల్, దాని కింద ఏమో ఈ లెవెల్. అంతే, ప్రజెంట్ ఈ 3 లెవెల్ పెట్టుకోండి. రెసిస్టెన్స్ ఏమో పైన ఈ లెవెల్ ఇస్ రెసిస్టెన్స్, దానిపైన ఇది, దానిపైన ఇది. ఓకే, దానిపైన మళ్ళీ ఇది వస్తుంది.
ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 52,400 is a 50% level. 52,400 ఈ లెవెల్ దగ్గర అటు ఇటు కొద్దిగా జోన్ కింద వేసుకోండి. ఇది 50%, ఫిబ్ 50% లెవెల్ ఇది. ఓకే, మార్కెట్ మీరు చూస్తే మెల్లిగా వచ్చింది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా టర్న్ అయినట్టు, ఏంటి ఈ లెవెల్ దగ్గర హాల్టే ఉంది. రేపు ఇంట్రెస్టింగ్ ఏముంటుంది, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎక్కడ 52,830 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఈ 50% దగ్గర అంటే 52,400 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా చూడండి. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళడం ఇంపార్టెంట్, సపోర్ట్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, వెల్ అండ్ గుడ్, సూపర్. మనం బయింగ్ చేద్దాం, ఇక్కడ 50% కదా అని కాదు, ఇక్కడ 50% సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే మనం ఎక్కడ బై చేద్దాం అంటే 52,830 దీని పైన బై చేద్దాం, ఇక్కడ బై చేద్దాం. ఇక్కడ నుంచి బై చేద్దాం, మార్కెట్ లో మళ్ళీ వచ్చే రోజులు అప్ ట్రెండ్ వస్తుంది. ఇన్ కేస్ 52,400 దాటి కింద రేపు క్లోజింగ్ వచ్చింది అనుకో, వచ్చే రోజుల్లో ఇంకా డౌన్, మనం ఇంకా సరే మార్కెట్ డౌన్ సైడ్ చూడొచ్చు, ఇంకొద్దిగా ఫాల్ చూడొచ్చు. ఓకే, సో దీని కింద రేపు మళ్ళీ మనం ప్లాన్ చేయొచ్చు, దీని కింద 52,400 కింద పుట్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తే అప్పుడు దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తే దీని కిందగానే వెళ్తే పుట్ ప్లాన్ చేస్తాం. దీనిపై ఇలా వెళ్తే అప్పుడు మనం ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ టార్గెట్లు పెరుగుతాయి, అలా టార్గెట్లు వెళ్తాయి. ఓకే, డౌన్ సైడ్ మాత్రం 52,400 క్రాస్ అయితేనే మనం 50% కూడా బ్రేక్ అయినట్టు, కాబట్టి మనకి 60-70% వరకు మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 రేపు ఎక్స్పైరీ 1 డే టైం ఫ్రేమ్ అవుతుందండి. మోస్ట్లీ ఏమవుతుందో తెలుసా, రేంజ్ బౌండ్ మార్కెట్ లో ఉంటుంది అబ్బా, అంతకన్నా ఇంకేం జరగదు. ఎక్స్పైరీ కదా, మార్కెట్ వాంట్ టు టేక్ ప్రీమియమ్స్ తినాలి బిగ్ ప్లేయర్లు. ఇలా మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు బాగా నెగిటివ్ గానే ఉంది, సో ఎలాగా ప్రీమియం తినాలి కాబట్టి రేంజ్ లో ఉంచుతారు. సో నిఫ్టీ 50% లెవెల్ ఏమో ఇది నేను మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ కద్దాం, ఇది ఫస్ట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో ఉన్న సపోర్ట్, దాని తర్వాత 50% లెవెల్ ఉంది, దాని కిందకి వస్తే ఈ లెవెల్. అదే రెసిస్టెన్స్ చూస్తే ఇగో ఇది రెసిస్టెన్స్. ఓకే, దానిపైన ఇది రెసిస్టెన్స్, దానిపైన ఇది రెసిస్టెన్స్. ఓకే, 50% అండి ఇక్కడ మీరు చూడండి. ఓకే, సో ఇవి లెవెల్స్. పాయింట్ చాలా సింపుల్. ఇక్కడ 50% లెవెల్ ఎక్కడ ఉంది, 25,500 దగ్గర, 500 ఇగో 25,500. ఓకే, దాని దగ్గర నుంచి 25,550 ఈ రేంజ్ లో ఉంది, 500 నుంచి 550 ఈ రేంజ్ లో ఉంది. ఇది ఎంత 50% లెవెల్. ఓకే, మార్కెట్ దీని కిందకి వస్తేనే సేమ్ మనం ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేద్దాం, పుట్లు ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంది, మీకు స్కాల్ప్ చేసే అవకాశం ఎక్కడ ఇస్తుంది తెలుసా, మార్కెట్ 25,744 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్, దీని లెవెల్ కింద మీకు స్కాల్ప్ ఒక అవకాశం వస్తుంది. స్కాల్ప్ అంటే క్విక్ స్కాల్ప్ అంటే మార్కెట్ దీని కిందకి వస్తే వెంటనే పుట్ బై చేసి ఒక 5-10 పాయింట్లు బుక్ చేసుకుని వెంటనే ఎగ్జిట్ అయిపోరు. ఇట్లా దూరేమో అట్లా స్కాల్ప్ చేసామో ఎగ్జిట్ అయిపోయామో. ఇక్కడ ఈ లెవెల్ కింద మీకు ఒక స్కాల్పింగ్ అవకాశం వస్తుంది. అండ్ దీని కింద మీరు ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అంటే నార్మల్గా ఒక టార్గెట్ లా ప్లాన్ చేయొచ్చు. దీని కింద 25,500 కింద కాల్ ఆప్షన్ బై చేస్తాం ఎప్పుడంటే 25,907 పైన అట్లీస్ట్ 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వస్తే, 30 minutes క్యాండిల్ అంటే ఒక హాఫ్ డే క్యాండిల్ 15 minutes అవ్వట్లేదు, ఈసారి 30 minutes అడుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడు సిబి తాలూకు తెచ్చిన న్యూస్ కానీ, గ్లోబల్లో వార్ రిజల్ట్ కానీ, ఇవన్నీ మార్కెట్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ ఏం నెగిటివ్ అయిపోలేదు కాబట్టి మన మార్కెట్లో ఏం నెగిటివ్ అని చెప్పలేను. కాకపోతే దీనిపైన కానీ 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇచ్చింది అనుకో, ఆల్మోస్ట్ ఇంకా డే ఎండ్కి పైన క్లోజింగ్ వచ్చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. వచ్చే రోజుల్లో 26,120, 26,276 ఇవన్నీ ప్లాన్ చేయొచ్చు. సో 25,907 కింద 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనం అప్ సైడ్ వెళ్దాం, లేకపోతే వద్దు నిఫ్టీ. ఓకే, సింపుల్. ఒకవేళ అదే ఏది కాకుండా మార్కెట్ ఓపెన్ అవడం ఈ రేంజ్ లో ఉండి ఇక్కడ ఈ రేంజ్ లో ఉండిపోయింది అనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక స్కాల్పింగ్ ఎంట్రీ ఇస్తుంది అన్నాను నేను. ఎక్కడ ఇక్కడ ఒక స్కాల్పింగ్ ఎంట్రీ వస్తుంది అన్నాను ఈ డౌన్ సైడ్. అదే మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడ ఇలా ఉండిపోయింది అనుకో,
చిన్న చిన్న ఒక 2-3 స్కాల్పులు వస్తాయి అంతే తప్ప పెద్దగా ఏం దొరకవు. సో మార్కెట్ జోన్లో ఉండిపోతే నేను పెద్దగా ట్రేడ్ చేయను. దీనిపైన కాలు, దీని కింద పుట్టు, ఈ లోపల దొరికితే చిన్న స్కాల్పులు అంతే. క్లియర్, డన్. సో నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా చూస్తే మొన్న టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేశాను. ఏం అప్డేట్ చేశాను చూడండి. ఈరోజు మీరు ట్రేడ్ ఏం ప్లాన్ చేయొద్దు, బికాజ్ రేపు మార్కెట్ ఆఫ్ కాబట్టి. సో మార్కెట్ ఈరోజు జోన్లోనే ఉంటుంది అని చెప్పి మీకు 15 minutesలో చూపిస్తాను. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను చూడండి. మార్కెట్ని అర్థం చేసుకోండి. ఆఫ్ రోజు ఎలా బిహేవ్ చేస్తుంది. మార్కెట్ ఓపెన్ అయిందా, ఏం చేసింది, జోన్లోనే ఉందా, ఏం చేసింది చెప్పండి. మార్కెట్ వచ్చింది, ఇక్కడ టైం పాస్ చేసింది. నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ వరస్ట్. చూడండి బ్యాంక్ నిఫ్టీ చూపిస్తున్నాను. ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది అక్కడ, ఇక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ కొద్దిగా కిందకి వచ్చి మొత్తం టైం పాస్ చేసింది. ఎందుకు ఇలా చేస్తుంది? ఆఫ్ ఉన్న రోజు, పక్క రోజు ఆఫ్ అనుకో, ఈ రోజు జోన్లో ఉంచేస్తే మొత్తం ప్రీమియం తింటారు. అది బిగ్ ప్లేయర్కి అలవాటు. ఇలాంటివే మీరు నేర్చుకోవాలి, అది అర్థం చేసుకోండి. ఓకే, సో ఇంకా ఈరోజు ఆఫ్ అయిపోయింది. రేపు ఒక్కరోజు ఎక్స్పైరీ. నిఫ్టీ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం తినేస్తారు. రేపు నిఫ్టీ జోన్ నుంచి వస్తే నిఫ్టీ ప్రీమియం కూడా తినేస్తారు. తర్వాత మళ్ళీ ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, ఫ్రైడే కొత్త పొజిషన్స్ వస్తాయి. సాటర్డే, సండే మళ్ళీ మార్కెట్లో ప్రీమియం తినొచ్చు. మండే ఆర్ ట్యూస్డే మూమెంటం వస్తే అలాగా మార్కెట్లో బిహేవ్ జరుగుతుంది అనమాట. సో అది అప్డేట్ చేశాను. అండ్ ఈ టెలిగ్రామ్ గ్రూప్, టీటీఏ టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా, ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఇది ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. దయచేసి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే. అండ్ నా పొజిషన్స్ కూడా మీకు చూపించాలి. అయ్యయ్యో పొజిషన్స్ చూపించకపోతే ఏదైనా ఓకే, నా పొజిషన్ చూపించకపోతే ఎలా ఒప్పుకోరే. ఇప్పుడు నా పొజిషన్స్ చూపిస్తాను ఒకసారి, మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో నా ప్రజెంట్ అయితే మన వీక్లీ పొజిషన్స్ రన్ అవుతున్నాయి. వీక్లీ పొజిషన్స్లో ప్రాఫిట్లో ఉన్నాను ఓవరాల్గా. అదేంటి ఎలాగా అనేది మీకు తెలిసిపోదు. ఓకే, ఒకసారి కనెక్ట్ చేసుకుంటున్నాను, ఇంకేం లేదండి. ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ, లేట్గా అయితే ఆల్రెడీ వీడియో చాలా లేట్ అయిందని అనుకుంటుంటారు అందుకు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇది నా వీక్లీ పొజిషన్స్. ప్రజెంట్ 7,000 ప్లస్ ప్రాఫిట్లోనే ఉంది. పొజిషన్స్ అలానే ఉన్నాయి. ఇక్కడ ఏంటి 31 అక్టోబర్ ప్రీమియమ్స్ మీరు చూడండి. 31 అక్టోబర్ 31 అక్టోబర్ 2 సెల్ పొజిషన్స్, ఒకటి 2,000 లాస్, ఒకటి 7,000 ప్రాఫిట్. ఓవరాల్గా ఇవి ఈ 2 ప్రీమియం ప్రాఫిట్లో. ఇది ఇప్పుడు ఓవరాల్గా ఇది ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఓకే, వీక్లీ పొజిషన్స్. అండ్ కమింగ్ టు ఇది మంత్లీ పొజిషన్స్ 31 అక్టోబర్. కమింగ్ టు వీక్లీ పొజిషన్స్, ఇది వీక్లీ. ఫ్యూచర్ ఏం లేదు ప్రజెంట్, ఎందుకంటే హెడ్జ్ పొజిషన్ అలాగా మార్కెట్ కింద పడుతుంది కాబట్టి మనం పెద్దగా ఏం తీసుకోలేదు. సో ఇవి వీక్లీ పొజిషన్స్. ఈ 2 సెల్ చేశాను, రౌండ్ అప్ చేశాను. 2 సెల్ చేసిన పొజిషన్ వీక్లీ అట్ ద మనీ దగ్గర. సో ఒకటి 11,500 ప్రాఫిట్, ఒకటి జస్ట్ 6,900, 7,000 లాస్, ఇక్కడ 11,000 ప్రాఫిట్. ఇది ఆల్మోస్ట్ 239 ప్రీమియం, 7 రూపీస్ 8 రూపీస్కి వస్తుంది, తగ్గిపోయింది. రేపు ఒకవేళ ఇది ఏమైనా ప్రీమియం తగ్గితే ఇది ఒక 3,000 లాస్ వస్తే చాలు. ఓవరాల్గా ఒక సైడ్ లాస్ ప్రాఫిట్లో ఉన్నట్టు మనం అంతే. ఇంకా నెక్స్ట్ ఇటువైపు చూస్తే బయింగ్ సైడ్ 2 సైడ్, ఇక్కడ 1,400, ఇక్కడ ఒక 500, ఓవరాల్గా ఇక్కడ 2,000 లాస్, ఇక్కడ ఒక 7,000 లాస్. ఓకే, మొత్తానికి మనం అయితే ప్రజెంట్ ప్రాఫిట్లోనే ఉన్నాం. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు వీక్లీ ప్రీమియం మీకు అర్థమైపోద్ది ఎలా. సో ఒకవేళ అనాలిసిస్ చేయాలన్నా మీరు ఎలా చేయొచ్చు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని తీసేసి ఓన్లీ మంత్లీ ప్రీమియంలో, ప్రజెంట్ మంత్లీ ప్రీమియంలో 4,000 ప్లస్ ప్రాఫిటబుల్ ఉన్నాం. మంత్లీ ప్రీమియంలో ఒక మంత్లీ ప్రీమియంలో మాత్రం 4,600 ప్రాఫిట్లో ఉన్నాను నేను. ఓకే, అదే ఇప్పుడు వీక్లీ ప్రీమియం చూస్తే మీరు ఎలా అంటే ఇవి చార్ట్స్ అనమాట. పే ఆఫ్ గ్రాఫ్ ఇక్కడ వస్తుంది. మా పే ఆఫ్ గ్రాఫ్లో వచ్చింది. ప్రజెంట్ వీక్లీ పొజిషన్లో 2,594 రూపీస్ ప్రాఫిట్లోనూ విత్ వీక్లీలో 2,000 మీరు అనుకోవచ్చు పెద్దది కాదని, అది పెద్ద విషయం కాదు. ఇంకా రేపు ఎక్స్పైరీకి టైం ఉంది. రేపు మార్కెట్ మొత్తం ఒకవేళ ఇది జీరో అయిపోతే ఇక్కడ ఒక 15,000 దగ్గర 13,000 15,000 దగ్గర ప్రాఫిట్ వస్తుంది. ఇది మాత్రం లాస్ వచ్చేది అబ్బా, మీకు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడును ఇక్కడ ఏదైతే 153 ఉందో ఇప్పుడు 290కి వెళ్ళిందో ఇది ఓవరాల్గా లాస్ రాదు. ప్రీమియం తగ్గడానికి ట్రై చేస్తుంది. ఎంత బే ప్రీమియం పడితే బెటర్ అన్నట్టు చూస్తుంది. సో ప్రీమియం కొద్దిగా రేపు మార్కెట్ గ్యాప్ పైన ఫ్లాట్ అయినా వెంటనే ప్రీమియం పడిపోతుంటుంది. ఇక్కడ మోస్ట్లో 1,000 3,000 4,000 లాస్ వస్తుంది. ఇక్కడ మొత్తం ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అలా జరుగుతుంది అన్నమాట ట్రేడింగ్. ఓకే, సో మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇది నా వీక్లీ పొజిషన్స్ కూడా. సో అదనమాట. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, అండ్ బాయ్.